హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మెత్తని చపాతీలు ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, సాల్ట్. నేనైతే రాళ్ళు పొడి కొట్టుకొని వేస్తున్నాను, మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని నూనె కొంచెం వేసుకొని తగ్గట్టు నీళ్ళు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. ఒకేసారి పోసుకొని కలుపుకోకూడదు. ఈ విధంగా కలుపుకోవాలా. పేపర్ మీద వేసి కలుపుతారే చపాతీ ఇలా చేస్తేనే మెత్తగా వస్తుంది. అంటే మామూలుగా అయితే రాదా? వస్తుంది, కానీ ఇంత మెత్తగా రాదు. ఈ విధంగా కలుపుకోవాలి. ఇట్లా ఓహో, కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కలుపుకొని మెత్తగా ఒక అర్ధగంట సేపు మూసి పెట్టుకోవాలి. నేను గంట సేపు నానబెట్టినాను కలుపుకొని. ఇలా పిండి ముద్దను తీసుకొని ఎలా ఉద్దుకోవాలో చెప్తాను. ఇలా సగం తీసుకొని ఇలా పెట్టుకొని లోపల ఇలా పెట్టుకుంటే ఇట్లా క్లోజ్ చేసుకొని ఈ విధంగా చేసుకొని ఉద్దుకోవడం వల్ల చపాతీ పొరల పొరలుగా వస్తుంది, మెత్తగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత వేడి పెనం మీద ఇలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ని పైన ఇలా వేసుకోవాలి. వేడి పెనం మీద వేసుకుంటే అది బాగా పొంగుతుంది. లేకపోతే రెండు సైడ్లు కాల్చుకున్న తర్వాత హాట్ బాక్స్లో పెట్టుకోండి. రెండు సైడ్లు ఇలా కాల్చుకోవాలి. అలాగే పప్పు, చూడండి,
చూసారుగా ఎలా వచ్చిందో. మీరు కూడా ఇలా చేసుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.